2004లోకి గెలిచారు. అదే 2004లో గెలిచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రాజెక్టులు, అంటే జలయజ్ఞం. అంటే ఈ జలయజ్ఞాన్ని వాళ్ళు తీసారు. అంటే ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ జలయజ్ఞం కింద అంటే ఆ శాఖకు ఒక బీసీ వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్య గారిని మంత్రిగా చేశారు. అప్పుడంతా కూడా పెద్ద చర్చ కూడా అయింది, పొన్నాల లక్ష్మయ్య గారు అంట అనేసి. అంటే ఒక్కసారిగా అంత పెద్ద శాఖకు ఒక ప్రతిష్టాత్మకమైన ఒక జల వనరులను, ప్రాజెక్టుల నిర్మాణము, ఇవన్నీ పెద్ద ఎత్తున కూడుకున్న శ్రమ అనమాట. ఆ శాఖ చేపట్టినప్పుడు ఎలా అనిపించింది మీకు? అసలు మీకే రాజశేఖర రెడ్డి గారు ఆ శాఖను ఇవ్వడం అనుకున్న ఇది ఏమిటి? ఒకటి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటాను. రెండవది, నేను పురుషోత్తం రెడ్డి గారితో గోదావరి జిల్లాల కోసం 2 సంవత్సరాలు చేసిన పోరాటం, ఉద్యమం ఒకటి ఆయన దృష్టిలో ఉండి ఉంటుంది. ఆ తర్వాతనే రాయలసీమ నీళ్ళ కోసం తను కూడా ఉద్యమం చేశారు. ఇది చరిత్ర సాక్ష్యం. మూడవది, 85లో నేను, రాజశేఖర రెడ్డి గారు, ఇంకా ఇతర మిత్రులు ఇక్కడికి వెళ్ళాం. శ్రీశైలం ఏదో పూజ కోసం వెళ్ళాం. దాదాపు 3 గంటలు ఏదో పూజ చేయించారు మాతోటి. బయటకు వచ్చాం, 85 అనుకుంటాను. బయటకు వచ్చిన తర్వాత మేము నలుగురం నడుస్తూ ఉన్నాం. ఎవరో ఒక రైతు పనిచేసుకొని మీద కండువా వేసి ఇట్లా వేసుకొని వచ్చి ఆయన కాళ్ళకి దండం పెట్టి మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని 85లో ఒక సామాన్య రైతు కుటుంబీకుడు దేవాలయ ప్రాంగణంలో కాళ్ళు మొక్కి కావాలని అన్నాడు. రాజశేఖర్ గారు పక్కనే ఉన్నాం, నడుస్తూ ఉన్నాం. సాధారణంగా ఎవరేమంటారు, నవ్వి అతన్ని లేపి పక్కకు లేపి ఒక 10 అడుగులు ముందుకేసాం. వేసిన తర్వాత మాతో, నిజంగా మనకు ఈయన కోరిన అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే వ్యవస్థ మనం తీసుకోగలుగుతామా అని 85లో ముఖ్యమంత్రి మాట విన్న తర్వాత 10 అడుగులు వేసిన తర్వాత ఆయనలో కలిగిన అభిప్రాయం మా ముందు వెల్లడించాడు. అంటే రాయలసీమ వాసిగా, కరువు ప్రాంత వాసిగా, నీళ్ళ గురించి తప్పించే ప్రజల గురించి తెలిసిన వాడిగా, బాధపడ్డవాడుగా, ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో నీళ్లు కావాలనే ఆలోచన ముఖ్యమంత్రి కాకముందు 19 సంవత్సరాలకు ముందు ఆయన మనసులో మెదిలింది. అంటే ఆ అవకాశం వస్తే ఏం చేయాలనేది ఆయనకు అప్పటికే నిర్ణయం, అంటే ఆలోచన ఉంది అనేది చాలా స్పష్టం. దీనికి సాక్ష్యం ఆ మహానుభావుడు ఎవరైతే ఆ మాట అన్నారో ఆ ఫోటోలు తీశాడు. మేము 2007లో అనుకుంటాను శిక్షణా తరగతులు పెట్టాం మేడ్చల్లో. నేను కడప, కర్నూలు జిల్లా వాసులకి ఇరిగేషన్ మీద నేను మాట్లాడతాను. ఆ మహానుభావుడు నా స్పీచ్ అయిన తర్వాత ఆ ఫోటో తీసుకొచ్చి కాళ్ళు మొక్కి అన్నది నేనే సార్ అని తీసుకొచ్చి ఉంచాడు. చారిత్రక సత్యం చూడండి. అంటే నీళ్ళ కోసం పోరాటం చేసింది మేము, ఉద్యమం చేసింది ఆయన. తర్వాత ఈ రాష్ట్రానికి వ్యవసాయమే ప్రాధాన్యం, వ్యవసాయానికి నీళ్లు కావాలా, కరెంటు కావాలా అనే ఆలోచన ఆయనలో ఉంది, మాలో ఉంది. అందుకోసం నీళ్ళ గురించి ఆలోచించి అవకాశం రాగానే నదీ జలాలు పూర్తి స్థాయిలో వాడుకోవడానికి, లేకపోతే కృష్ణా మీద కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ప్రాజెక్టులు కడతా ఉన్నది, కిందికి నీళ్ళు వచ్చే అవకాశాలు లేదు. అందుకోసం నీళ్ళను ఉపయోగించుకోవాలనే తపన ఒకటి, నీటి అవసరం గుర్తించింది ఒకటి, వ్యవసాయ రంగాన్ని గుర్తించింది ఒకటి, రైతుల గురించి ఆలోచన చేసిన మహానుభావుడు కాబట్టి అది ఆలోచన చేసి దానికి సాంకేతికంగా నేను నీళ్ళ విషయంలో పోరాటం చేశాం కాబట్టి నన్ను అందులో ఉంచాడని నేను అనుకుంటాను. రాజశేఖర రెడ్డి తర్వాత ఈ జలయజ్ఞం అనే పేరు ఎలా వచ్చింది అంటే ఇక్కడ చెప్పాల్సిన అవసరం. ఒకటి వచ్చిన కొత్తలోనే ఇక్కడ కర్నూలు జిల్లాలో ఒక రిజర్వాయర్ నుంచి నీళ్లు తెలుగు గంగ కింద ఉన్నది, విడుదల చేసే కార్యక్రమం ఉంది. అక్కడికి వెళ్ళి నీళ్లు ముఖ్యమంత్రిగా వారు, నేను ఇరిగేషన్ మంత్రిగా నేనున్నాను. రిలీజ్ చేసిన తర్వాత నన్ను సాధారణంగా మాట్లాడమంటారు. ఆయన అవకాశం ఇస్తే నేను మాట్లాడేవాడిని కొద్ది నిమిషం. అయితే నేను అన్నాను, ఇది నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలు అన్నాడు ప్రాజెక్టులు. నీళ్లు మానవ నాగరికతను ముందుకు తీసుకెళ్ళింది. అందుకే తీర ప్రాంతాలలో పట్టణాలు వెలిసి నాగరికత వెలసిల్లింది పూర్వకాలంలో. నీళ్ళే మనకు శ్రీరామ రక్ష అన్నిటికీ.
ఆ నీళ్ళ ప్రాజెక్టు మనం చేపట్టాం. ఇది ఒక యజ్ఞంగా, బాధ్యతగా, ధర్మంగా చేయాలి అనే మాట నేను నా ఉపన్యాసంలో అన్నాను. ఇది ఒక యజ్ఞంలా చేయాల్సింది, అందుకే ఈ ప్రభుత్వం ఒక యజ్ఞంలా చేస్తుంది అన్నాను. టక్కున రాజశేఖర రెడ్డి గారు తన మాటల్లో ఈ రాష్ట్రంలో ఇది జలయజ్ఞం అన్నాడు. జలయజ్ఞం, జలాన్ని జోడించి యజ్ఞాన్ని జలయజ్ఞంగా మార్చి ఒక యజ్ఞానికి అంకురార్పణ చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అంటే యజ్ఞానికి అంకురార్పణ చేసింది మీరేనంట అయితే? నేను అనలేదే. ఇప్పుడు యజ్ఞం అని మీ భాషలో జలాన్ని క్రోడీకరించిన, జలాన్ని కలిపి జల యజ్ఞంగా జలయజ్ఞంగా. నేను అనేది ఏంటంటే, నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలు అన్నారు. నీళ్లు మానవ నాగరికతకు సాక్ష్యం, పునాదులు. మా సమాజ పురోగతికి, మానవాళి పురోగతికి నీటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడ్డ జనమే అత్యధిక శాతం ఉన్నారు. ఈ నీళ్లను, కార్యక్రమాలను ఒక యజ్ఞంలా చేయాలి, అది మన ధర్మం అని నేను అన్నాను. సో ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్. నీరు అవసరం ఉంది, దాన్ని యజ్ఞంగా చేయమంటున్నాం, అంటే పవిత్రంగా చేయాలి, ఇందులో ఏం ఇది ఉండకూడదు అనేది. అది ఎస్, ఇది జలయజ్ఞం, ఈ రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞం అని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్నారు. అలా జలయజ్ఞం పేరు వచ్చేసింది. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.